వాళ్ళకి నోరు లేదు అడగటానికి. వాళ్ళెందుకు ఈ పనికొస్తారు భూమి మీద అన్నట్టుగా వాళ్ళని చంపేసినా పర్లేదు అన్నట్టు చేస్తున్నారు. ఇదే రాజకీయ నాయకం అనుకుంటా. ఓటుంటేనే మంచిది. ఓటు లేనోళ్ళు భూమి మీద బతకటానికి లేదు. అంతే. నాకు అర్థమైంది అదొకటేనండి. ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగదు. చెడు చేసే వాళ్ళకే న్యాయం చేస్తారేమని అనిపిస్తది ఒక్కోసారి. అందులోనే మనకు $100 అయితే బాగానే అనిపిస్తుంది. కనీసం ఒక 4 నెలలకోసారైనా సరే మన పిల్లలకి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అండి. ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఫుల్ వీడియో ఎవరూ చూడట్లేదు. అక్కడికి నేను గ్యాప్ ఇచ్చే వీడియోలు పెడుతున్నానండి. వీడియోలు కూడా నేను డైలీ పెట్టట్లేదు. ఎందుకంటే కొంతమందికి చెప్పారు డైలీ వీడియోలు పెట్టినా కూడా ఎవరు చూడరండి అని చెప్పారు. వారంలో 2 సార్లు పెట్టండి వీడియోలు, అప్పుడు వెళ్తాయి వీడియోలు అనేసి అన్నారు యూట్యూబ్. అందుకని నేను అలాగే చేస్తున్నా. అయినా సరే మన వీడియోలు ఎవరో చూడలేండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన పిల్లలకి ఉపయోగపడుతుంది కదండి. అందుకని అడుగుతున్నా. మనకి ఇప్పుడు వరకు డాలర్లు వచ్చేసి $80 అయినాయండి. ఇంకొక $20 అయితే మట్టి కంపల్సరీగా $100 అవుతాయి. కనీసం ఈ నెలలో నన్ను 20 కలిపి $100 అయినాయి అనుకోండి, వచ్చే నెలలో మనీ వస్తాయండి. లేదు మనకు వచ్చే నెలలో వచ్చినాయి అనుకోండి, పై వచ్చే నెలలో వస్తుంది అప్పుడు మనకు మనీ వచ్చేసి. అందుకనేనండి ఈ నెలలోనే మనకు $100 అయితే బాగానే అనిపిస్తుంది. కనీసం ఒక 4 నెలలకు ఒకసారి సరే మన పిల్లలకి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన అండి. ఎందుకంటే ఎవరి మీద మనం ఎందాకని ఆధారపడుతుంది, మనకి ఎవరు ఏ సపోర్ట్ చేయరు కదా, గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ. మనం ఎవరిని ఏదన్నా అడగాలన్నా కూడా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది కదండి. పిల్లల్ని చూస్తేనే బాధేస్తుంది. పిల్లలు ఎక్కువైపోతున్నారు, కొన్ని చోట్ల కూడా పిల్లల్ని చంపేస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళు మనకి ప్రభుత్వం మటుకు ఏం హెల్ప్ చేస్తుందండి, ఏం చేయదు కదా. అందుకని కనీసం ఆపరేషన్లకు అడుగుతుంటేనే ఎవరు ఏం ముందుకు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన పిల్లలు అంటేనే అసహించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎప్పుడు చంపేయాలి ఏం చేయాలని చూసి ఇక్కడ ఇబ్రహీంపట్నంలోనే ఇలా చేస్తున్నారండి. అందుకని దయచేసి మీరు కనీసం ఫుల్ వీడియో అన్నా మిస్ అవ్వకుండా కాస్త చూస్తూ ఉంటుంటే మన పిల్లలకు ఉపయోగపడుతుంది. ఆ డబ్బులతో కనీసం కడుపు నింపేదేమో కానీ కనీసం యూట్యూబ్ ఛానల్ ఎదిగితే మన పిల్లలకి ఆపరేషన్లు అయినా చేపించవచ్చు కదండి. చిన్నగా నిదానంగా ఒకరికొకరు కానీ చేయించుకోవచ్చు కదా. ఎందుకంటే మనకి ఫ్రీగా ఎవరూ చేయరండి. చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా సరే మనకి ఆపరేషన్ ఫ్రీగా అనేది చేయరు. అక్కడ మనీ అవుతూనే ఉంటుంది. ఎక్కడైనా సరే మనీ కడితేనే ఆపరేషన్ చేస్తారండి. నిజంగానే మీకు తెలిసిన ప్లేస్లో ఏదైనా ఫ్రీగానే చేస్తారు. మనకాడ ఏ ఖర్చు అవ్వదు, మళ్ళీ ఆపరేషన్ చేసి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అని మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి అండి. కంపల్సరీగా నేను ఎంత దూరం అయినా సరే నేను బుడ్డిదాన్ని తీసుకొని వస్తాను మీ దగ్గరికి ఆపరేషన్కి. నాకు ఇబ్బంది ఏం లేదండి. తక్కువ ఖర్చుతో అయిపోయేలాగా ఛార్జీలతో అయ్యేలా చూసుకుంటా నేను. అదే అండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బందులుగా అనిపిస్తుంది నాకు కూడా ఇక్కడ పిల్లలతోని. ఎందుకంటే తిట్టేవాళ్ళు తిడుతున్నారు, ఇక్కడ పెట్టొద్దు అక్కడ పెట్టడానికి, చివరికి ఖాళీ ప్లేస్లో కూడా పెట్టనివ్వట్లేదండి. చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను త్వరగా కూడా వెళ్ళట్లేదండి. లేట్గా వెళ్ళేసి అన్నం పెట్టేసి వస్తున్నాం. కొన్ని ప్లేస్లోనైతే పిల్లలు తినే వరకు కూడా నేను ఉండట్లేదండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు చూసి గొడవలు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఎవరు ఏదైనా సరే నేను సర్దుకుపోతున్నా కదండి. గొడవలు మటుకు ఎక్కువ ఆడట్లేదు నేను. ఎందుకులే అని చెప్పి వదిలేస్తున్నాను. నేను పిల్లల్ని ఏదైనా చేస్తారని ఒక భయంతోనే నేను వదిలేస్తున్నానండి. అంతే. వాళ్ళకి మానవత్వం ఉంటే ఏం చేయకుండా ఉంటే చాలని అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న సగం పిల్లలు ఉన్నారు కదా, ఆ సగం పిల్లలు చనిపోయిన కాడి నుంచి నాకు చాలా అంటే చాలా బాధేస్తుందండి. ఆ రోడ్లోని ఏ పిల్ల వెళ్ళినా కూడా కంపల్సరీ చంపేస్తారు కదండి. అందుకని ఇంక వాళ్ళని చూసి ఇంకొకళ్ళు అలా నేర్చుకుంటారేమోనని చెప్పేసి అనిపిస్తుంది. అందుకని వాళ్ళు తిట్టినా ఏ చేసినా సరే నేను సర్దుపోయి అన్నం పెట్టేసి వస్తున్నానండి. కొన్ని ప్లేస్లో అయితేనే సీక్రెట్గా పెట్టాలి మనం. సీక్రెట్గా అంటే నైట్ మనకి 1 గంట ఆ టైంలో వెళ్ళేసి అన్నం పెట్టాలి. 12:30 దాటిన తర్వాతేనండి మనం ఆ రోడ్లోకి వెళ్ళాలి అంటే. మనకి మధ్యలో అసలుకి ఏది కుదరదు. ఇక ఒక్కోసారి డేర్ చేసి వెళ్ళినా సరే ఏదో ఒకటి అంటానే ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ తాగి ఉంటానే ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఆడ మనుషులు ఏముందిలే అన్నం పెట్టడానికి వెళ్ళి వచ్చిందిలే పాపం పిల్లలకి అనేసి అలా కూడా ఆలోచించరు. కావాలని ఏదో ఒకటి తిడతానే ఉంటారు. నేను అవన్నీ రాసిపడితే ఇప్పటికి ఎన్ని గొడవలు అయ్యానండి. కానీ ఆ గొడవలు కూడా నాకు వద్దు అనేసి అనుకుంటున్నాను నేను. అందుకని ఈ పిల్లల్ని చూసి అన్న కాస్త దయచేసి అర్థం చేసుకుంటారేమోనని అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు అన్న మారితే బాగా అనిపిస్తుంది. కనీసం అన్నం పెట్టేదాన్ని పెట్టనివ్వచ్చు కదా, తిట్టకుండా ఉంటే చాలు అని అనిపిస్తుంది. వాళ్ళకి నేను అన్నమే కదా పెట్టేది. వాళ్ళు అంత ఆకలితో ఉన్నారు. మనం ఒక్క పూట అన్నం లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామని
అనేది వాళ్ళకి అర్థం కావట్లేదండి. వాళ్ళ దాకా వస్తే నా ఇలువ తెలిసిద్దేమో, ఆకలి ఇలువ అనిపిస్తుంది. దేవుడు వాళ్ళకన్నా కనీసం ఒక 2 పూటలన్నా ఆకలి ఇలువ తెలిసేలా చేస్తే బాగా అని అనిపిస్తుంది. అలా అన్నా మారతారేమో, కానీ ఒక్క రోజుకి 2 రోజులకైతే వాళ్ళు అలాంటోళ్ళు అసలు మారరండి. ఒక నెలన్నా దేవుడు వాళ్ళకి శిక్ష ఎత్తే బాగా అనిపిస్తుంది. మనిషి రూపంలో మరి ఎందుకు పుట్టారో తెలీదు గానీ, ఇప్పుడు అంటే దేవుడు గూడా ఏంటి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగదు. చెడు చేసే వాళ్ళకే న్యాయం చేస్తాడేమో అని అనిపిస్తది ఒక్కోసారి. తిట్టుకోవాలనిపిస్తది. నేను మనుషుల్ని తిట్టలేక ఒక్కోసారి దేవుడినే తిట్టుకుంటా. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి. పైనుండి అన్నీ చూస్తూ కదా! దేవుడు ఎవరో తెలీదు. కానీ ఉన్న దేవుడైనా సరే న్యాయం అనేది మన పిల్లల కోసం, మూగజీవుల కోసం చేయాలి. వాళ్ళు ఏం చేశారు? మనుషుల్లోనే తప్పులు చేస్తారు. జంతువుల్లోనే తప్పులు చేస్తారు. జంతువుల్లోని ఒకళ్ళు తప్పు చేశారని అందరికి శిక్ష వేయలేము గదండీ! మనుషులు ఒకళ్ళు తప్పు చేస్తే ఒక్కళ్ళకే ఏస్తారు గానీ, జనాలందరికీ ఎయరు కదా శిక్ష. అలా మరి మనుషుల్లోనే అలా అంత న్యాయం చేస్తున్నారు. మరి మూగజీవుల్లో ఎందుకు న్యాయం చేయలేకపోతుందో నాకు తెలియట్లేదు. మూగజీవులు ఒకళ్ళు తప్పు చేస్తే చాలు అందరికి ఏస్తున్నారు శిక్ష. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అసలకి? వీళ్ళు మనుషులేనా అసలకి? పశువులా అనిపిస్తుంది. న్యాయం గూడా అలాగే ఇస్తున్నారండి కోర్టు గూడా. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. ప్రభుత్వం మరి ముందుకెందుకు రావట్లేదో నాకు తెలీదు. మూగజీవులను చంపేయండి, చంపేయండి అంటే వాళ్ళకి ఓటు లేదు కదండీ! అందుకనే వాళ్ళకి నోరు లేదు అడగటానికి. వాళ్ళెందుకు ఈ పనికొస్తారు భూమి మీద అన్నట్టుగా వాళ్ళని చంపేసినా పర్లేదు అన్నట్టు చేస్తున్నారు. ఇదే రాజకీయ నాయకం అనుకుంటా. ఓటుంటేనే మంచిది. ఓటు లేనోళ్ళు భూమి మీద బతకటానికి లేదు. అంతే. నాకు అర్థమైంది అదొకటేనండి. ఇప్పుడు సమాజం అలాగే ప్రకృతి అనేది ఏది ఉండకూడదు అంతే. వాళ్ళు మనుషులు మాత్రమే ఉండాలి. భూమి మీద వాళ్ళే తిరగాలి. అది వాళ్ళే బతకాలి. రాజ్యాన్ని వాళ్ళే ఏలాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళకే ఇచ్చినట్టుండి అన్ని హక్కులు, మరి రోడ్డు మీద తిరిగేది అన్ని హక్కులు.